హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ ఛానల్. మనం ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సెషన్ ఒకటి చెప్పుకున్నాం. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రతిదానికి కూడా డీటెయిల్డ్ సెషన్స్ ఉంటాయని చెప్పాను. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ నౌన్స్ చూద్దాం. నౌన్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్. ఓకే, అది అందులో ఎన్ని రకాలు, ఎగ్జాంపుల్స్ ఏంటి, విత్ మీనింగ్ అండ్ కాంటెక్స్ట్ ఒకసారి చూద్దాం ఈరోజు. ఈ నౌన్స్ లోనే 7 టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి. ఓకే, 7 రకాలు. ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ నౌన్, దెన్ కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, abstract noun, material noun, countable noun and uncountable noun. ఇలాగా 7 టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి. నౌన్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటి? ఒక వ్యక్తి లేదా జంతువు లేదా స్థలము లేదా ఒక భావము, పేరుని సూచించేది. ఓకే, ఇప్పుడు అందులో ఇన్ని రకాలు ఉన్నాయి, 7 టైప్స్ ఉన్నాయి అన్నమాట. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, abstract noun, material noun, countable noun and uncountable noun. ఓకేనా? ఇవి ఒకసారి మనం డీటెయిల్గా మీనింగ్, ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఓకేనా? ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఒక వ్యక్తి పేరుని సూచించేది. ఓకే, ప్రాపర్ నౌన్. ఇప్పుడు బాయ్ అంటే ఎనీ బాయ్, ఎవరైనా కావచ్చు. బట్ ఆ బాయ్కి పేరు ఉందనుకోండి, ఆ పేరు ప్రాపర్ నౌన్ అవుతుంది. బాయ్ అనేది కామన్ నౌన్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్పెసిఫిక్ నేమ్స్ ఆల్వేస్ క్యాపిటల్ లెటర్స్. అయితే దీనికి ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఆల్ ప్రాపర్ నౌన్స్ స్టార్ట్ విత్ ఎ క్యాపిటల్ లెటర్. అది గుర్తుపెట్టుకోవాలి. అది మనిషి పేరు కావచ్చు, ఊరి పేరు కావచ్చు, యానిమల్ పేరు కావచ్చు. ఓకే, ఏదైనా సరే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. రాకేష్, Rakesh is a boy. Boy common noun, but Rakesh proper noun. Anusha, girl. Girl common noun. Anusha proper noun. In the same way, Ramesh, Anjali, India. Country abstract noun, and country's name India is a proper noun. Andhra Pradesh. State ante అది కామన్ నౌన్ అయిపోతుంది. బట్ స్టేట్ పేరు ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి అది ప్రాపర్ నౌన్ అవుతుంది. అలాగే సిటీ కామన్ నౌన్. వైజాగ్, బాంబే ఇవి సిటీ నేమ్స్ కాబట్టి అవి ప్రాపర్ నౌన్స్ అవుతాయి. అలాగే గంగా, గోదావరి ఇవన్నీ కూడా రివర్స్ కదా, ఈ రెండు. రివర్ అనేటప్పటికి కామన్ నౌన్, బట్ రివర్ పేరు వచ్చేటప్పటికి గంగా, గోదావరి అది ప్రాపర్ నౌన్ అవుతుంది. అలాగే డే ఈజ్ ఎ కామన్ నౌన్, బట్ సండే, మండే ఇలా ట్యూస్డే కావచ్చు, ఏదో ఆ డే పేరు వచ్చేటప్పటికి అది ప్రాపర్ నౌన్ అవుతుంది. అలాగే బుక్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, రామాయణ, మహాభారత, భాగవతి ఇలా ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. బుక్ అనేటప్పటికి ఎనీ బుక్ కామన్ నౌన్, బట్ ఆ బుక్ పేరు వచ్చేటప్పటికి అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇలాగా ఆల్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, యానిమల్స్, ప్లేసెస్, ఓకే, దే ఆర్ కాల్డ్ ప్రాపర్ నౌన్స్ and all of them start with the capital letter. That's a thumb rule, you should not forget it. Okay, అలాగే యానిమల్ కి పేరు ఏమిటి అనుకోవచ్చు. ఇప్పుడు డాగ్ ఉంది, డాగ్ ఇస్ అ క్యాపిటల్ నౌన్, బట్ చాలా మంది ఆ డాగ్స్ కి పేర్లు పెడుతుంటారు కదా, పప్పి అని, బంటి అని పేర్లు డాగ్స్ కూడా పెడుతుంటారు. సో ఆ పేర్లు పిలిచేటప్పుడు అవి ప్రాపర్ నౌన్ అవుతాయి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్, ప్రాపర్ నౌన్. దెన్ తర్వాత ఏంటి, కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఆల్రెడీ ప్రాపర్ నౌన్ చెప్తున్నప్పుడే మీకు సైమల్టేనియస్ గా అది కూడా చెప్పాను. సాధారణంగా ఉండే నామవాచకము, అందరికీ సాధారణంగా అది వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్, ఆల్ ఆర్ బాయ్స్, ఎనీ బాయ్. బాయ్ అనేది ఓ కామన్ నౌన్, అందరినీ కామన్, అబ్బాయిలందరినీ కామన్ గా పిలిచేది బాయ్, అమ్మాయిలందరినీ కామన్ గా పిలిచేది, పేరుతో పిలిచేది గర్ల్. అలాగే ఆల్ టీచర్స్, టీచర్. డాక్టర్స్, డాక్టర్ కు పేరుంటే ప్రాపర్ నౌన్, డాక్టర్ అయితే కామన్ నౌన్. స్కూల్ కు పేరుంటే అది ప్రాపర్ నౌన్ అవుతుంది, స్కూల్ అయితే కామన్ నౌన్. హాస్పిటల్, విలేజ్, సిటీ, బుక్, పెన్, టేబుల్, చైర్, డాగ్, క్యాట్, కౌ, హార్స్ ఇవన్నీ కూడా ఒక జాతిని ఇంచుమించుగా
ఒక జాతిని ఉద్దేశించి చెప్పినాను. ఆడవాళ్ళందరూ ఒక జాతి. సో లేడీస్, లేడీ కామన్ నౌన్. ఓకే, గర్ల్స్. Cats, all cats belong to one category. So cat is a common noun. All horses, horse is a category. Horse is a common noun. Okay, అలాగా ఇవన్నీ కూడా కామన్ నౌన్స్ కి ఎగ్జాంపుల్స్. ఓకే, దెన్ కమింగ్ టు థర్డ్ వన్ ఇస్ ఏ కలెక్టివ్ నౌన్. అంటే గ్రూప్ లో ఉంటే వాటిని మళ్ళీ వేరుగా పిలుస్తూ ఉంటాం. ఓకే, అందుకని సమూహ నామవాచకము. ఓకే, కలెక్టివ్, అందులో ఉంది కలెక్షన్ అంటేనే ఎక్కువగా ఉండడం కదా. సో కలెక్టివ్ నౌన్, ఈ నౌన్ ని కలెక్టివ్ నౌన్ అంటాం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నా, గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నా, ఓకే, ఇలా దానికి పేరు మళ్ళీ ఉంటుంది. ఇది చూద్దాం. గ్రూప్ ఆర్ కలెక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు టీమ్ అని ఎవరిని అంటాము? సింగిల్ కాదు కదా, ఒకళ్ళు ఉంటే టీమ్ అనం. టీమ్ అంటే ఖచ్చితంగా ఒక గ్రూప్, ప్లేయర్స్ అన్నమాట. గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ ని టీమ్ అంటారు. అలాగే ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ క్లాస్ అంటాం. క్లాస్ అంటే ఏ ఒక్కళ్ళు క్లాస్ కాదు. సో స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక క్లాస్ అవుతారు. సో క్లాస్ ఇస్ అ కలెక్టివ్ నౌన్. అలాగే క్రౌడ్, జన సమూహం, గుంపులుగా ఉంటారు. ఈ గుంపులుగా ఉన్న వాళ్ళని, గుంపు అంటే ఒకళ్ళు కాదు కదా, గుంపు అంటే ఖచ్చితంగా ఒకళ్ళకన్నా ఎక్కువే ఉంటారు. 2 కావచ్చు, 3 కావచ్చు, 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు. సో ఆన్ ద హోల్ టోటల్ గ్రూప్ ఈజ్ కాల్డ్ ఎ క్రౌడ్ ఆఫ్ పీపుల్ అంటారు అనమాట. అలాగే కౌస్, ఆవులు ఎక్కువగా ఉంటే హర్డ్, హెచ్ఈఆర్డి, హర్డ్ ఆఫ్ కౌస్. తెలుగులో కూడా ఆవులు ఒకటంటే ఆవు, ఎక్కువ ఆవులు ఉంటే ఏమంటాము? ఆవుల మంద అంటాం కదా, అలాగా. సో హర్డ్ ఆఫ్ కౌస్. నెక్స్ట్ పక్షుల విషయానికి వస్తే ఫ్లాక్, ఎక్కువ పక్షులు గుంపుగా ఉంటే దాన్ని ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, పక్షుల సమూహము. నెక్స్ట్ ఇనానిమేట్ అంటే ప్రాణం లేనివి అనమాట. కీస్ ఉంటాయి. కీస్ అంటే తాళాలు. ఒక తాళం ఉంటే కీ, ఎక్కువ ఉంటే కీసే, కానీ అన్నిటినీ కలిపి కూడా ఒక పదం బంచ్ ఆఫ్ కీస్. ఓకే, అలాగే స్టిక్స్, కర్రలు, విడిగా ఉంటే కర్ర. ఓకే, ఎక్కువగా కట్టేసి ఉంటే దాన్ని బండిల్, కర్రల మోపు అంటాం కదా. మోపు అంటే ఒక కర్ర కాదు కదా, ఎక్కువ కర్రలు కట్టేసి ఉంటే ఒక కట్టలాగా, దాన్ని కర్రల మోపు అని అంటాము. ఓకే, దెన్ సోల్జర్స్, ఇండివిజువల్ గా సోల్జర్, బట్ సోల్జర్స్ అందరినీ కలిపి ఆర్మీ అని అంటారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఓకే, ఒక ఫ్లవర్ ఇండివిజువల్ గా అనుకోండి, దాని ఫ్లవర్ అనే అంటాం. అదే ఒక చెండులా తయారు చేస్తే పూల చెండు, ఫ్లవర్ బొకేలో ఒకటి ఉండదు. ఒక ఫ్లవర్ ని బొకే అనం కదా. ఒక పూలన్నీ కలిపి కట్టగా కట్టి దాన్ని అందంగా చేస్తే దాన్ని పూల చెండు, తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఫ్లవర్ బొకే అని అంట. ఇలాగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా సింగిల్ కాదు, ఇండివిజువల్ గా కాదు, కలెక్టివ్ గా ఎక్కువగా ఉంటే వాళ్ళు ఏ పేరుతో పిలుస్తాం అనేది చెప్పేదే కలెక్టివ్ నౌన్. దిస్ ఈస్ ద థర్డ్ వన్. ఓకే, ఫోర్త్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. మనకి టైటిల్లోనే తెలుస్తుంది. అబ్స్ట్రాక్ట్ అంటే కనిపించదు, కళ్ళకి కనబడకుండా ఉంటుందన్నమాట. సో అలాంటివన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఓకే, కనబడకుండా ఉండడం ఏంటి అని చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే క్వాలిటీ ఏవి కనిపించవు? మనిషిలో ఉండే గుణాలు బయటికి కనిపించవు. ఓకే, అలాగే ఫీలింగ్స్, ఒక్కొక్కసారి ఫీలింగ్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ల వల్ల కొంచెం తెలుస్తాయి తప్ప అంతకు మించి క్లారిటీగా మనకి ఫీలింగ్స్ కూడా, మనసులో ఇన్నర్ ఫీలింగ్స్ ఏమున్నాయో బయటికి కనిపించవు. అలాగే ఐడియాస్, మనకు వచ్చే ఆలోచనలు కూడా బయటికి తెలియవు, కనిపించవు, కానీ వాటికి కూడా పేర్లు ఉన్నాయి. అవి కూడా నౌన్ కేటగిరీలోకే వస్తాయి. అలా ఏంటంటున్నాయి చూద్దాం. ఇక్కడ చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఓకే, ఆనెస్టీ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హెచ్ పలకడానికి లేదు. ఓకేనా, హెచ్కి హానెస్టీ అని చాలా మంది పలకడం నేను విన్నాను. ఇట్స్ నాట్ హానెస్టీ, ఇట్స్ ఆనెస్టీ. ఆ పలకాలి. ఆనెస్టీ, ట్రూత్. ఓకే, కరేజ్, ధైర్యము, సాహసము, బ్రేవరీ, సాహసము. ఆనెస్టీ అంటే నిజాయితీ, ట్రూత్ అంటే నమ్మకము. ఓకే, హ్యాపీనెస్, సంతోషము, సాడ్నెస్, విచారం, జాయ్, సరదా, ఫియర్,
భయము, లవ్ ప్రేమ, హేట్రెడ్ అసహ్యము, కైండ్నెస్ దయ, ఫ్రీడమ్ స్వేచ్ఛ, పీస్ శాంతి, బ్యూటీ అందము, నాలెడ్జ్ తెలివితేటలు, విజ్డమ్ కూడా. నాలెడ్జ్ అంటే జ్ఞానము, విజ్డమ్ అంటే తెలివితేటలు. ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్స్ అన్ని ఏది కూడా బయటికి కనిపించదు కదా, ఇవన్నీ కూడా గుణాలు, ఒక నౌన్లో ఉండేటటువంటి గుణాలు అన్నమాట. సో మీరు అనుకోవచ్చు బ్యూటీ అనేది కనిపిస్తుంది కదా అని. అంటే బ్యూటీ రకరకాలు ఉంటాయి కదా, బయటికి కనిపించేది బ్యూటీ కాదు, మనసులో ఉండే అందం కూడా, మానసిక సౌందర్యం కూడా అందమే, అది కనిపించదు. సో అలాగా అందం కానీ, నిజాయితీ కానీ, తెలివితేటలు కానీ, ధైర్య సాహసాలు కానీ, శాంతిగా ఉండడం, స్వేచ్ఛ, ఇవన్నీ కూడా మూర్తిమత్వం లేని అంటే కనిపించవు అనమాట. వాటి యాబ్స్ట్రాక్ట్ అంటారు, యాబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్. సో అవి భావజాలంలో ఉంటాయే తప్ప బయటికి కనిపించవు. బట్ అవన్నీ కూడా నౌన్సే, వాటన్నిటికీ పేర్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ నౌన్సే. వాటన్నిటినీ కూడా యాబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటాం. ఓకే, భావ నామవాచకము, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ నౌన్. ఓకే, దెన్ కమింగ్ టు నెక్స్ట్ వన్, కౌంటబుల్. ఓకే, సారీ, మెటీరియల్ నౌన్. ఇది కనిపిస్తుంది, దానికి దీనికి ఆపోజిట్ అనమాట. అది కనిపించేది, ఇది కనిపిస్తుంది. మెటీరియల్ నౌన్, కళ్ళకు కనిపించేవన్నీ కూడా మెటీరియల్ నౌన్స్. ఓకే, సబ్స్టెన్స్ ఆర్ మెటీరియల్, ఏదైనా పదార్థం, ఏదైనా వస్తువు కనిపించేదంతా కూడా మెటీరియల్ నౌన్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమున్నాయి చూద్దాం. గోల్డ్ కనిపిస్తుంది కదా, ఎగ్జాంపుల్స్ అండి. గోల్డ్, సిల్వర్, ఐరన్, కాపర్, వుడ్, ప్లాస్టిక్, గ్లాస్, వాటర్, మిల్క్, ఆయిల్, కాటన్, సిల్క్, wool, రైస్, వీట్, షుగర్. ఇక్కడ ఒకసారి WOOL దగ్గరికి ఒకసారి రండి. దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేశాను నేను? వుల్ అన్నాను, కొంచెం అబ్జర్వ్ చేయండి. కామన్గా వూల్ అని అనేస్తారు కదా, కాదు, రైట్ ప్రొనౌన్సియేషన్ అక్కడ వుల్ అన్నాను. అందుకే నేను మరొకసారి వినమని చెప్పాను. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ features when I ask you to focus on it. Okay, ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఇప్పుడు చదివినవన్నీ కూడా మెటీరియలే కదా, మెటీరియల్ సబ్స్టెన్సెస్ ఆర్ మెటీరియల్. ముట్టుకొని చూడొచ్చు, తగులుతాయి, చూడొచ్చు, కొలవచ్చు, బరువు తూచొచ్చు, ఇవన్నీ కూడా. ఓకే, అందులో ఇవన్నీ కూడా ఏమంటాం, వీటిని మెటీరియల్ నౌన్, ద్రవ్యం, ద్రవ్య నామవాచకాలు, ఇవన్నీ కూడా, ఇవన్నీ నౌన్సే. బట్ వీటి క్వాలిటీ అంటే కామన్గా ఉండేది, దే ఆర్ సబ్స్టెన్సెస్ ఆర్ మెటీరియల్స్. కాబట్టి ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్స్, నౌన్ కేటగిరీలోకి వస్తాయి. ఇంకా ఇలా చాలా యాడ్ చేసుకుంటూ పోతే చూసుకోండి, అవన్నీ కూడా అందులోకి వస్తాయి. దెన్ సిక్స్త్ వన్, కౌంటబుల్ నౌన్. ఓకే, కౌంటబుల్, అందులో ఇది కూడా పేరులోనే తెలుస్తుంది మీకు, లెక్క పెట్టగలడం, వాటిని లెక్క పెట్టగలం, కౌంట్కి దొరికేవి కౌంటబుల్ అనమాట. కెన్ బి కౌంటెడ్, ఇంగ్లీష్ మీనింగ్ అది, లెక్క పెట్టగలిగేవన్నమాట. అవేంటి, ఏమిటి లెక్క పెట్టగలుగుతాం? బుక్ లెక్క పెట్టగలం కదా, ఎన్ని బుక్స్ ఉన్నాయి అనేది. ఓకే, దెన్ పెన్, పెన్స్, లెక్క పెట్టగలిగే వాటన్నిటికీ కూడా పక్కన ఎస్తో ప్లూరల్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే కౌంటబుల్ ఉంటుందో వాటికి ప్లూరల్ ఫామ్ ఇవ్వడం ఉంటుందన్నమాట, వాటికి అందుకని ఇవ్వడం జరిగింది. యాపిల్, యాపిల్స్ కౌంట్ చేయగలం కదా. దెన్ చైర్, చైర్స్, స్టూడెంట్, స్టూడెంట్స్, ఫ్లవర్, ఫ్లవర్స్, హౌస్, హౌసెస్, కార్, cars. All these are nouns and all these are countable. వీటన్నింటి కూడా మనం లెక్క పెట్టగలం, 1 2 3 4 అని లెక్క పెట్టగలం. సో ఆల్ దీస్ ఆర్ కౌంటబుల్. దెన్ నెక్స్ట్ వన్, అన్కౌంటబుల్. ఈ నౌన్స్ ని లెక్క పెట్టలేం, అవి లెక్క పెట్టగలం, ఇవి లెక్క పెట్టలేం. అవేంటి, కెనాట్ బి కౌంటెడ్ ఇంగ్లీష్లో అయితే. చూడండి, మిల్క్ అది మెటీరియలే, బట్ కెన్ బి కౌంట్, కొలవగలం కానీ కౌంట్ చేయలేం. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మిల్క్, వాటర్, టీ, కాఫీ, ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కూడా కప్ ఆఫ్ టీ, ఓకే,
1 లీటర్ మిల్క్ ఇలా అని కొలుస్తామే తప్ప విడివిడిగా బుక్స్ పెన్స్ మనం విడివిడిగా తీసి కౌంట్ చేసినట్టుగా మిల్క్ని కానీ ఇందులో ఉన్న వెయిట్ని కూడా కౌంట్ చేయలేము. ఓకే, చూడండి. రైస్ కెన్ వి కౌంట్, షుగర్ కెన్ వి కౌంట్, సాల్ట్, వీటన్నింటి కూడా ఇంకొక రకమైన ఉంది కొల, అదేంటి బరువు. బరువు ద్వారా అది ఎంత ఉందో క్వాంటిటీ తెలుసుకుంటామే తప్ప వీ కెనాట్ కౌంట్ దెమ్ సెపరేట్లీ. ఓకే, అందుకని ఇవన్నీ కూడా అన్కౌంటబుల్. ఇన్ఫర్మేషన్ కూడా ఓకే అన్కౌంటబుల్. అడ్వైస్ అన్కౌంటబుల్. న్యూస్ ఆల్రెడీ అందులో ఎస్ ఫామ్ ఉంది కానీ అది ప్లూరల్ కింద లెక్కలోకి రాదు. ఎస్ ఉంటే ప్లూరల్ అనుకుంటే, ఇప్పుడు ఎస్ ఉంటే అది కూడా ప్లూరల్ అనుకుంటే ప్రమాదం. ఎస్ తీసేస్తే దానికి ఏమైనా మీనింగ్ ఉందా? న్యూ అని ఉందేంటి? న్యూస్ అంటే ఒకటైనా రెండైనా ఎన్నైనా కూడా అది న్యూసే. కాబట్టి న్యూస్ ఈజ్ ఆల్సో అన్కౌంటబుల్. ఫర్నిచర్ విడివిడిగా కుర్చీలు కౌంటబుల్, సోఫా కౌంటబుల్, ఓకే, టేబుల్స్ కౌంటబుల్, బెంచెస్ కౌంటబుల్, బట్ కలెక్టివ్లీ ఆల్ దీస్ ఆర్ కాల్డ్ ఫర్నిచర్. వీటన్నిటినీ కామన్ గా ఫర్నిచర్ అంటాం కలిపి. ఈ ఫర్నిచర్ మాత్రం అన్కౌంటబుల్. అలాగే లగేజ్, మనం తీసుకెళ్లే సామాన్లన్నీ కూడా లగేజే, అన్ని కలిపి లగేజ్. వాటిని విడివిడిగా కౌంట్ చేయలేం. ఎన్ని బ్యాగులు వెళ్తున్నాయో కౌంట్ చేసుకుంటాం, ఎన్ని సూట్ కేసులు విడివిడిగా కౌంట్ చేస్తాం తప్ప ఇవన్నీ కలిపి లగేజ్ అన్నప్పుడు ఆ లగేజ్ అన్కౌంటబుల్. అలాగే బ్యాగేజ్, ఇట్స్ నథింగ్ అదర్ దాన్ లగేజ్. అంటే అమెరికన్ ఇంగ్లీష్లో బ్యాగేజ్ అంటారు, మనం లగేజ్ అంటాము. అది చిన్న డిఫరెన్స్ తప్ప మీనింగ్ వైజ్గా బోత్ ఆర్ సేమ్. ఓకే, దెన్ మనీ ఈజ్ ఆల్సో అన్కౌంటబుల్. ఇక్కడ కన్ఫ్యూజన్ రావచ్చు. మనీ అన్కౌంటబుల్ ఏంటి? ఇన్ని లక్షలు, వేలని, వందలని మనం కౌంట్ చేసుకుంటాం కదా. అంటే అక్కడ కౌంట్ చేసేది ఏంటి? నోట్స్, కాయిన్స్, అవి విడివిడిగా ఉంటాయి. కాబట్టి those are rupee notes are countable, coins are countable in tens, hundreds, thousands, lakhs and crores. But ఇవన్నీ కలిపి మనీ, డబ్బుని కౌంట్ చేయలేం. డబ్బు ఏ రూపంలో ఉందో వాటిని కౌంట్ చేయగలం తప్ప వీటన్నిటినీ కలిపి కామన్ గా డబ్బు అని అంటాం కాబట్టి డబ్బు కూడా అన్కౌంటబుల్ నౌన్ కిందే వస్తుంది. ఇలాగా మనకి 7 టైప్స్ ఆఫ్ నౌన్స్ ని మనం ఈరోజు డిస్కస్ చేసాము. ఈ ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చాను, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాగే నౌన్ లో ఉన్న రకాలు తీసుకొని మీరేంటంటే అదర్ దాన్ దిస్ ఒక్కొక్క టైప్ ఆఫ్, అంటే కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, వీటన్నిటికీ కూడా ఒక్కసారి మీరు కూడా సెపరేట్ గా ఒక 5 ఎగ్జాంపుల్స్ మీరు ఇందులో ఉన్నవి కాకుండా వేరేవి రాసుకుంటే మీకు ఇంకొంచెం రీఇన్ఫోర్స్ అవుతుంది. బాగా అర్థమైంది లేదు మరొకసారి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్లీజ్ గివ్ యువర్ కామెంట్స్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఈ లెసన్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్. మరిన్ని యూస్ఫుల్ లెసన్స్ మీకు ఈ ఛానల్ ద్వారా ముందు అన్ని కూడా రిలీజ్ అవుతుంటాయి. థ్యాంక్ యూ ఆల్.